అయితే మనకి ఇప్పుడు ప్రెజెంట్ నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఇది ఒకటి ఉంది బాలకృష్ణ గారిది. దాని తర్వాత కథలు ఏ రకంగా వెళ్తే బాగుంటుంది అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎలాంటివి చేసుకోవడం అంటే నేను అదే చెప్తున్నా కదండి, ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే ఒక డిఫరెంట్ ఏదో కొత్తదనం ఉండాలి. అవును, ఎంతవరకు మీరు అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి రాసుకునే కథలు ఉన్నాయి, కొన్ని కథలు ఉన్నాయి. అంటే అప్పుడు అనుకున్న ఐడియాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయండి. బట్ ఈ తర్వాత ఇప్పుడు అనుకున్న ఆఫ్టర్ క్రాక్ తర్వాత నుంచి ఒక 3-4 ఐడియాస్ అవును ఉన్నాయి. అవి డెఫినెట్గా ఒక డిఫరెంట్ ఐడియాస్. సో ఇంకోటి ఏంటంటే ఆడియన్స్ కూడా చాలా మారిపోయారు. కోవిడ్ టైంలో మొత్తం వరల్డ్ సినిమా చూసేసారు, ఓటీటీ చూసేసారు అందరూ. నెట్ఫ్లిక్స్, అమెజాన్, తర్వాత అన్ని వరల్డ్ సినిమా మొత్తం చూసేస్తున్నారు. సో వాళ్ళ ఆలోచనలన్నీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినాయి, మామూలు కదా. సో వాళ్ళని మనం రీచ్ అవ్వాలంటే మనం చాలా అప్డేట్ అవ్వాలి అన్ని విషయాల్లోనూ. సో అది కథ మనం తీసుకున్న పాయింట్ కానీ లేదా తీసుకునే బ్యాక్ డ్రాప్ కానీ కొత్తగా ఉండాలి. ఏదైనా సరే వాళ్ళని మనం థియేటర్కి రప్పించాలి. సో దాని మీదే వర్క్ చేస్తా ఉన్నాం 100%. ఒక రెగ్యులర్ ఫార్మాట్లో తీస్తే వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు ఏదో ఒకటి కొత్తది కావాలి అంతే. ఇంకో డిస్కషన్ పాయింట్, రివ్యూస్ పైన ఒక డిస్కషన్ నడుస్తుంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? దాన్ని మనమే ఆపలేమండి, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇప్పుడు నీ ఒపీనియన్ నువ్వు చెప్పొద్దంటే ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది, మనం వెళ్ళి అందరిని ఆపలేం కదా. అన్కంట్రోల్ అది మనమే, దాని గురించి మనమే చేయలేం. సోషల్ మీడియా నుంచి మంచి ఉంది, చెడు ఉంది, ఓకే, ఇది డిస్కషన్ పెద్ద హ్యూజ్ డిస్కషన్. బట్ సోషల్ మీడియా వల్ల కానీ మీడియా వల్ల కానీ మీరు ఇబ్బంది పడేది, నొచ్చుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా సోషల్ మీడియా వలన 10% ప్లస్ ఉందండి, 90% ఇబ్బంది ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్కరు అవతలని ఏదో ఒకటి అనాలని చెప్పి పోక్ చేస్తుంటారు. అవన్నీ పట్టించుకున్నాం అంటే మన తలకి ఎక్కిందంటే మనం ఏం చేయలేం. చూడడం మానేస్తే బెటరు. ఓకే, ఇప్పుడు ట్విట్టర్ ఉంది, ఎక్స్ ఉంది, లేదంటే ఇన్స్టాగ్రామ్ ఉంది, ఏదో సోషల్ మీడియా ఉంది. దాంట్లో మన సినిమాకు సంబంధించిన ప్రమోట్ చేయడానికి మనం పోస్ట్ చేసేసి వదిలేయాలి. ఇక అవతలోడు మనల్ని ఏమంటున్నాడు, రెస్పాన్స్ ఏంటి అన్ని వాచ్ చేస్తాం. 24 గంటలు దాని మీద ఉన్నామంటే మన పని మనం చేయలేం. మనం మన ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవడానికి వాడుకోవాలి అంతే. దాంట్లో ఎక్కడన్నా నిజంగా ఒక మంచి ఇది వచ్చింది అనుకోండి, తీసుకోవాలి. అంతేగాని 24 గంటలు ఇక వాడు తగులుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అవన్నీ చూస్తే మనం పని చేయలేము, మన ఫోకస్ ఇక దాని మీద ఉండదు. అందుకని ఎంత దూరంగా ఫోన్కి దూరంగా ఉంటే అంత మంచిది. సూపర్ అండి. ఓకే, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్ మీది? మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది? టోటల్ కంప్లీట్ నేను ఫ్యామిలీ అంటే చెప్పాను కదా, వెరీ లిమిటెడ్ సర్కిల్ ఫ్రెండ్స్. కానీ నాకు ఎక్కువ ఏంటంటే ఫ్యామిలీతో ఉంటాను, మా రిలేటివ్స్, ఫ్రెండ్స్, వీళ్ళతోటి. నేను నాదేదో ఇది ఈవినింగ్ అయిపోతే సాయంత్రం 7 గంటల 8 ఇంటికి వచ్చే టైప్ నేను. అంతేనా? ఓకే, సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, పార్టీ కల్చర్ లేదు, ఏ కల్చర్ నాకు అది అలవాటు లేదు. ఒకవేళ ఏదన్నా మేము ఉంటే ఫ్యామిలీ గెట్ టుగెదర్ అలా ఇంట్లోనే ఉండటం అలా ఇష్టం. అంతేగాని వెళ్ళి పబ్లిక్ వెళ్ళటం లేకపోతే ఇది వెళ్ళటం అది చాలా తక్కువ, రేరు. ఈ సుదీర్ఘమైన జర్నీ ఒక స్టార్డమ్ తప్పించుకోవడానికి చాలా కష్టపడ్డారు మీరు. అప్కమింగ్ ఎవరైనా ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళకి మీరు చెప్పే 4 మంచి మాటలు ఏమైనా ఉంటాయి? అంటే నేను పర్టికులర్గా ఒక మంచి మాటలు పెద్ద మాటలు చెప్పేంత అఫ్కోర్స్ మీకు అనిపించింది చెప్పండి అంటే చెప్తున్నా. డెఫినెట్గా నేను ఒకటే నమ్ముతానండి, మనం చేసే పని ఇష్టంగా, సిన్సియర్గా, హార్డ్ వర్క్ చేసి, నీ హార్డ్ వర్క్ అనేది డెఫినెట్గా నిన్ను ప్లేస్కి వెళ్ళి తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. సిన్సియర్గా చెయ్యి పని, నమ్మి చెయ్యి, ఇష్టంతో చెయ్యి. ఓకే, నువ్వు అనుకున్న ప్లేస్కి 100% వెళ్తావు. మధ్యలో ఎన్ని వచ్చి నేను స్పీడ్ బ్రేకర్లు వచ్చినా వాటిని తప్పించుకొని వెళ్ళిపోయి ఫోకస్డ్గా ఉన్నంతే. సూపర్ అండి. అయితే ఇంకొకటి అండి, మనకి మీ సినిమాలు మీ ప్యాటర్న్ అందరికీ జనాలకి అందరికీ నచ్చినాయి, మెచ్చినాయి. బట్ గోపీచంద్ మల్లినేని గారికి స్వతహాగా ఎలాంటి సినిమాలు ఇష్టం, ఏ జోనర్ సినిమాలు ఎక్కువ ఇష్టపడతారు? యాక్షనేనా? ఓ, మీ సినిమాలు కాకుండా ఈ మధ్యకాలంలో బాగా నచ్చిన సినిమాలు అంటే ప్రతి యాక్షన్ సినిమా నేను బాగా ఇష్టంగా చూస్తా, రిపీటెడ్గా చూస్తా. ఓకే,
ఈ మధ్య కాలంలో అంటే పుష్ప, తర్వాత యానిమల్, ఓకే, తర్వాత సలారు, కేజీఎఫ్. ఓకే ఓకే. అంటే నా ఎక్కువ ఇష్టపడే యాక్షన్ జోనర్స్ నేను చెప్తున్నా, నాకు ఎక్కువ ఇష్టం అలాంటి ఫిల్మ్స్. ఓకే. తర్వాత మహారాజా అని విజయ్ సేతుపతి. అవునవునవును, అది యాక్షన్ కాదు కానీ కానీ దాంట్లో కంటెంట్, అండర్ కంటెంట్ ఒక యాక్షన్ ఉంటుంది దాంట్లో కూడా. తర్వాత ఇంకా ఉన్నాయి చాలా ఫిల్మ్స్ ఉన్నాయి. ఓకే. చావా, అది అంటే రకరకాల లాంగ్వేజెస్ అన్నీ. సో బేసిక్గా ఏంటంటే యాక్షన్ ఇష్టం నాకు. మీకు యాక్షన్ ఇష్టం. ఓ సూపర్ సార్.